నవలని సినిమాగా తీస్తే ఇట్లనే తీయాలా అన్నట్టుగా ఉంటుంది ఈ సినిమా. అదే 'సత్యం సుందరం' మూవీ. ఇందులో వచ్చేసరికి అంటే బడ్జెట్ విషయంగా చూసినా సరే, లేకపోతే గనక ఫ్యాన్ బేస్ గానీ ఇట్లాంటివన్నీ ఆలోచించగలిగితే ఇట్లాంటివి కాస్త దూరం పెట్టగలిగితే మాత్రం ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది 96 మూవీ టైప్‌లోనే ఉంటది. అంటే లవ్ స్టోరీ కాకపోవచ్చు. కానీ ఆ స్లో మోషన్‌లో సాగుతున్నప్పటికీ గూడా సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంటది జూసినారా? 96 మూవీస్‌లో గూడా ఇదే జరిగింది. సో, ఆ టైప్ ఆఫ్ మూవీ కావాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా నేనైతే సజెస్ట్ చేస్తున్నా. సో, మీరైతే చూడాలి, చూడకపోవడం అనేది మీ ఇష్టం. కానీ ఈ సినిమా చాలా బాగుంది. సో, కథ విషయానికొస్తే అరవింద్ స్వామి. ఇతని పేరు సినిమాలో సత్యమూర్తి అలియాస్ సత్యం. ఈయనొచ్చేసరికి కొన్నేళ్ల కిందట అంటే ఒక టీనేజ్‌లో ఉన్నప్పుడు సత్యం గారికి వాళ్ళ తాతల అంటే వాళ్ళ ఊరు వచ్చేసరికి గుంటూరు పక్కన ఉద్దండం రాయిని అనే ఒక ఊరనమాట. రాయినిపాలెం అంట ఊరది. సో, ఆ ఊర్లో వాళ్ళ తాతల పొలాలు గానీ, అమ్మమ్మల పొలాలు గానీ ఇట్లాంటివి ఆ ఇల్లు గానీ బాగా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యి ఉంటాడు వాటికి. చాలా ఇష్టం గూడా ఆ ఇల్లన్నా గానీ, ఆ ప్లేస్ అన్నా గానీ, ఆ ఊరన్నా చాలా ఇష్టం ఈయనకు. కానీ వాళ్ళ బంధువులు మోసం చేయడం వల్ల అతను ఆ కుటుంబానికి గానీ, ఆ ఊరికి గానీ దూరమై వైజాగ్ అంటే వాళ్ళు బతకడం కోసమని వైజాగ్ వచ్చి సెటిల్ అయ్యి ఉంటారు. కొన్నేళ్ల తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ఒక బాబాయ్, ఆయన బాబాయ్ యొక్క కూతురు పెళ్ళి అనే పేరుతోటి వస్తాడు ఊరికి. అక్కడ తనకు ఎవరు సత్యం గారికి కార్తీ పరిచయం అవుతాడు. పరిచయం అంటే గతంలో పరిచయం ఉందో లేదో అనేది సినిమా లాస్ట్ దాకా తీసుకొని వెళ్తారు దాన్ని. ఓకేనా? కార్తీ పరిచయం అవుతాడు. అతనికి ఓన్‌గా ఉన్నటువంటి సాహసి గుణం వచ్చేసరికి తనం ఉంటదనమాట అతని దగ్గర. దాన్ని మన హీరో వచ్చేసరికి స్టార్టింగ్‌లో బానే ఉంటది. ఆప్యాయంగా బావ అని పిలుస్తా ఉంటారనమాట సత్యంని. సో, అది బానే నచ్చుతది. కొంచెం అట్లా పోయే కొద్దీ ఇక అంటే విసుగొచ్చేస్తదనమాట. కానీ అలా కార్తీతో సాగిపోయే ప్రయాణంతోటి సినిమా అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహపూరితమైన ఒక బంధం అని ఏర్పడుతుంది కొద్ది రోజుల్లోనే. ఓకేనా? అంటే పెళ్లి రీత్యానే వస్తాడు కదా సత్యం. వాళ్ళిద్దరి మధ్యలో అనుబంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్ళ స్నేహం కాస్త ఇంకా అంటే ఒక అనుబంధం అనేది ఇంకా ఒక పీక్స్‌లో ఎట్లా వెళ్తుందో అంత స్పీడ్‌గా గ్రో అవుతుందనమాట. వాళ్ళిద్దరి మధ్య ఆప్యాయత ఇట్లాంటివన్నీ బాగా స్పీడ్‌గా గ్రో అవుతాయి. ఓకేనా? వాళ్ళిద్దరి మధ్య స్నేహం గానీ, ఆ ఊర్లో చూపించే విధానం గానీ, సినిమా సాగే తీరు గానీ చాలా అంటే చాలా బాగా నచ్చుతది. సినిమా స్టోరీ విషయానికొస్తే ఏం లేదు, సింపుల్. ఒక హీరోకి గానీ, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని గానీ మోసం చేస్తారు. ఎవరో బంధువులు మోసం చేసి ఊర్లో నుంచి తరిమేస్తారు. దాన్ని సో, సినిమా స్టోరీ వచ్చేసరికి ఏం పెద్ద మ్యాటర్ అయితే ఏముండదు. కానీ చూపించే విధానం చాలా బాగుంది. అంటే నవలలాగానే చూపిస్తాడు. అది సినిమాలో కన్వర్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఒక కరెక్ట్ స్టోరీ కరెక్ట్ డైరెక్టర్‌కి దొరికితే ఎలా ఉంటుందో ఆ విధంగా తీసినాడు. అది దాన్నేమంటారు కదా! ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి కలెక్షన్స్ పరంగా ఇట్లాంటి విషయాల్లో కొంచెం భారీ తేడా ఉండొచ్చు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటది. బడ్జెట్ పరంగా చూసుకున్నా, కలెక్షన్స్ పరంగా చూసుకున్నా. కానీ సినిమాను సినిమాలాగా ప్రేమించే వాళ్ళకి మాత్రం ఇది ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే అంత కూల్‌గా సాగిపోతుంది. ఒక నది మీద ప్రశాంతమైన నది మీద ఒక నైట్ టైమ్ గానీ, లేకపోతే మార్నింగ్ గానీ, ఈ విధంగా జస్ట్ ప్రశాంతత కోసం వెళ్తుంటారు చూసినారా? ఆ విధంగా అంత ప్యూర్‌గా పల్లెటూరు వాతావరణాన్ని గానీ భలే చూపించాడు డైరెక్టర్. సో, ప్రేమ్ కుమార్ గారికి అంటే మన ప్రేక్షకుల తరపున థాంక్స్ అనే చెప్పుకోవచ్చు. సినిమా వచ్చేసరికి చాలా చాలా బాగుంది. మీరైతే వెళ్ళండి. అంటే కామెడీ పరంగా చూసుకున్నా సరే బానే ఉంది. అంటే సినిమాకు తగ్గట్టుగా మరి ఓవర్‌గా చేయలేదు. ఎందుకంటే సినిమా మూడ్ వచ్చేసరికి కూల్‌గా సాగిపోయే తీరు. దాన్ని మరీ చెడగొట్టే విధంగా లేదు కామెడీ వచ్చేసరికి. సినిమా బానే ఉంది. దాంతో పాటు కార్తీ ఉన్నాడు అందులో. దాంతో పాటుగా సత్యంగా డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు వచ్చేసరికి 6 ఏళ్ళు గ్యాప్ తీసుకొని 96 మూవీ తర్వాత 6 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఈ సినిమా వచ్చేసరికి స్టార్ట్ చేసినాడు. తీసినాడనమాట ఈ సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూడొచ్చు. సో, ఈ మూవీకి వచ్చేసరికి నా రేటింగ్ ఇంత అని చెప్పలేను కానీ సినిమా చాలా బాగుంది.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.